హాయ్, ఈరోజు మ్యాథ్స్ ఫర్ ఈచ్ అదర్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళకైతే నేను చెప్తున్నా మరీ పోసుకొచ్చినట్టు చెప్పడం లేదు, కానీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికే ట్రై చేస్తాను నేను. ఇక వచ్చేసి నీతుతో వచ్చేసి మాస్టర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అంటే అంజలి పవన్ వాళ్ళ గురించి. అంజలి అనిందనమాట, మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, అప్పుడు ఎలా అన్నామో ఇప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చు అని చెప్పేసి తనైతే అంటుందన్నమాట. దానికి వచ్చేసి మాస్టర్ అంటారు, అంతకుముందు అహంకారం ఉండింది, ఇప్పుడు అలాగే ఉంటుందేమో అంటే అదేమీ లేదు, ఇక్కడ మాట్లాడుతున్నది కదా అనేసి నీతో అయితే అంటుంది. ఇక్కడ మాట్లాడుతున్నది అని అంటే ఇప్పుడు షోకి వచ్చాము, మనతో వాళ్ళకి అవసరం ఉంటుంది, అందువల్ల వచ్చేసి వాళ్ళైతే మనతో మాట్లాడుతున్నారు అనేసి మాస్టర్ అయితే అంటాడు. చూద్దాం, బయటకు వెళ్ళినాక బాగుంటే ఓకే ఓకే, లేకపోతే లేదు అన్నట్టయితే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాసంతి కళ్యాణ్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదేంటది మనకి 4 మార్క్స్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ వాళ్ళు వీళ్ళకి ఎవరికి ఇతని పేరు మర్చిపోయాను నేను, శాండ్రా, ఈ పేర్లు గుర్తు రావట్లా. శాండ్రా వాళ్ళకి ఈ 7 మార్క్స్ ఇచ్చారనమాట. ఆ 7 మార్క్స్ ఇవ్వడం ఏంటి అనేసి అంజలి అయితే మాట్లాడడం లేదంట. ఆమెకి ఇదే నాకు ఈ షోలో అంజలి వాళ్ళు ఏదో కొంచెము కన్నింగ్ లాగా నాకు అనిపిస్తుంది. అంటే ఆ స్మైల్ కానీ మామూలుగా మాట్లాడేది కానీ మనస్ఫూర్తిగా అయితే మాట్లాడడంలా. ఇంకా మాస్టరు నీతో అయితే బెస్ట్ పేరే వాళ్ళిద్దరు పేరు, కానీ వీళ్ళు మాత్రం ఎందుకో కన్నింగ్ లాగా అనిపిస్తున్నది. ఆమె వచ్చేసి నీతో అంటున్నా, ఈ అంజలి పవన్ వచ్చేసి పవన్తో మాట్లాడుతూ ఉంటుంది. అంజలి వచ్చేసి ఏమని అంటే, అదే ఇప్పుడు నా వంట శాండ్రా వాళ్ళ వంట ఒకటే అవుతుందా, ఎలా అవుతుంది, ఎవరైనా సరే దాంట్లో పసిపేస్తారా చైనీస్ వంటల్లో, ఆమె పసిపేసింది అని చెప్పేసి అంటుంది. ఇంకా వాసంతి పసిపేసినా కానీ మార్క్స్ అయితే ఇచ్చేసింది అనమాట. అలా ఎలా ఇస్తుంది పసిపేసినా కానీ అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే కోప్పడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ వచ్చేసి అబ్బా నాతో అంజలి అక్క వాళ్ళు మాట్లాడడం లేదు అని చెప్పేసి పోయి చెప్తుంటాడు అందరికీ. అంటే అక్కడ వచ్చేసి ఎవరు ఉంటారు, బిట్టు వాళ్ళతో చెప్తాడు, ఇంకా ఆ తర్వాత నోకరాజు ఉంటే నోకరాజు వాళ్ళతో చెప్తాడు, ఇంకా ఆ తర్వాత శివ ఉంటే శివతో చెప్తారు, వాళ్ళు సరిగా మాట్లాడడం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ గేటు దగ్గరికి ఎట్లా నిల్చో ఉంటాడు. అక్క మాట్లాడవా నాతోటి, క్యూట్ అనిపించాడు నాకు పవన్ కళ్యాణ్ మాత్రము. ఓన్లీ ఒక షార్ట్ టెంపరే కానీ వ్యక్తిగతంగా అతను నాకు ఎందుకు చాలా క్యూట్ అనిపించారు. అక్క నాతో మాట్లాడవక్క, అది కాదు కా, తనకి చైనీస్ వంటలు అంటే ఇష్టం అక్క, అందుకే అలా మార్క్స్ ఇచ్చింది అని చెప్పనేసరికి, అరే చైనీస్ వంటల్లో అరే అన్నదిలే, చైనీస్ వంటలు ఎవరైనా ఉప్పేస్తారా, శాండ్రా ఉప్పేసింది, అలాంటప్పుడు ఎలా ఇస్తుంది మార్క్స్ అని చెప్పంటుంది. ఇంకా శాండ్రా వచ్చేసి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంటుంది, నిన్న వంట బాగా చేసి ఉండాల్సింది, నేను బాగా చేయలేదు నేను అని చెప్పంటుంది. వాళ్ళకి అసలు ఈ షోలో కలిసే రాలేదనుకుంటా, వాళ్ళు ఏ గేమ్ అయినా ఓడిపోతున్నారు. కొన్ని పక్కన వాళ్ళు ఏమైనా మార్క్స్ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వటం లేదు, దాంట్లో కూడా ఓడిపోతున్నారు. ఎందుకో ఈ సీజన్ వాళ్ళకి కలిసి రాలేదేమో, మళ్ళీ ఎలిమినేషన్ అయి కూడా మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు వాళ్ళు ఈ సీజన్లోనే. అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అట్లాగే వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసుకుంటాడు, ఎవరితో అంజలి వాళ్ళతో మాట్లాడేస్తాడు కళ్యాణ్. సారీ అక్క అని చెప్పని అంటాడు. ఆమె కూడా మ్యారేజ్ యానివర్సరీ గురించి మాట్లాడుతుంది అనమాట, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని కూడా చెప్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సిద్ధు సోనియా ఉన్నారు కదా, సిద్ధు సోనియా నటరాజు మాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏమి అంటే ఇప్పుడు ఆ కళ్యాణ్ ఉన్నాడు, ఆ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళతో బాగా కుకింగ్ దగ్గర అలా వంట పనిగా చేస్తున్నాడంట. అనేసరికి ఏంటి పనుడా అని చెప్పని అంటాడు సిద్ధు వచ్చేసి. మనమేమో అసలు ఇది పట్టించుకోవట్లేదంట, అన్నీ లైట్ తీసుకుంటున్నామంట అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది కూడా కాకుండా నటరాజు మాస్టర్ దృష్టిలో పెళ్ళి అయితేనే జంట అంట, పెళ్ళి కాకపోతే జంట కాదంట అని చెప్పంటారు. నా దృష్టిలో కూడా అంతే, పెళ్ళి అయితేనే జంట. ఎందుకంటే అది ఆ 3 ముళ్ళ బంధానికి మనం ఇచ్చే వాల్యూ అది. పెళ్ళి కాకుండా మేము కమిట్మెంట్ అంటే ఏమో, నేనైతే దాన్ని తీసుకోలేను, రేపు మా పిల్లకాయలు తీసుకుంటా అన్నా కూడా నాకైతే అది నచ్చదు. నేనైతే దానికి అసలు అంగీకరించను కూడా. నేనైతే మీరు అంగీకరిస్తారేమో నాకైతే తెలీదు, నేనైతే అసలు అంగీకరించను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
ఇంకా ఇంకొచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ గ్రూప్ టాస్క్ ఏదైనా వస్తే నూకరాజు వాళ్ళు గ్రూప్ టాస్క్ వస్తే మనం ఇలా గ్రూప్గా ఉంటామా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకునేసరికి ఇంకా ఈ లోపల బోర్డు వస్తుంది. బోర్డు వచ్చేసిన తర్వాత ఆ బోర్డులో చెప్తారనమాట, మీరు ఇలా టాస్క్ ఆడాలనుకున్న వాళ్ళు లాన్లోకి రండి అని చెప్పేసి, అదే గ్రూప్ సెట్ చేసుకోండి అని చెప్పి, లాన్లోకి రండి కాదు, గ్రూప్ సెట్ చేసుకోండి, ఎవరెవరు ఎలా ఆడతారో గ్రూప్ అయితే సెట్ చేసుకోండి అని చెప్తారు. ఇంకా వీళ్ళే ఉంటారు, అబ్బా మనమైతే కలిసి ఆడదాంలే అన్నట్టు. ఇంకా ప్రియాంక శివు ఉన్నారు కదా, ప్రియాంక శివు వాళ్ళు వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళని వచ్చేసి పేరప్ చేసుకుంటారు. అలాగే వాసంతి వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఉన్నారు కదా సాండ్రా మహేష్ వాళ్ళని పేరప్ చేసుకుంటారు. ఇలాగ వచ్చేసి ఒక్కొక్కరైతే పేరప్ చేసుకున్నారనమాట వాళ్ళను. అంటే వాళ్ళు కలిసి ఆడదాం అనుకున్నారనమాట. ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు వచ్చేసి ఇంకెవరితో ఎవరితో బాను జాను వాళ్ళని ఇట్లా కలిసి ఆడుకుందాము అని అయితే మాట్లాడుకున్నారు. తీరా చూస్తే ఏమైందంటే ఇంకా శ్రీమికి వచ్చిందంటే మ్యూజిక్ తరకడతాయి అనే మ్యూజిక్ వేసుకొని వస్తుంది కదా. ఆవిడ వచ్చిందంటే ఇంకంతే వచ్చేసాడు రవాడు అన్నట్టు ఆవిడైతే వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసిన తర్వాత చెప్తుంది, ఇప్పుడు మీరు ఎవరెవరు పేరప్ అయ్యారంటే చెప్తారు, ఇట్లా ఒక్కొక్కరు పేరప్ అయి ఉన్నాము అనేది చెప్తారు. ఇప్పుడు ఇలా కాదు ఆడాల్సింది 1 vs 1 ఆడాల్సి వస్తుంది అని చెప్పేసి అని శ్రీముఖి అయితే చెప్తుంది. ఇంకా ఫస్ట్ పెట్టిన టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకి అక్కడ ఒక ప్లేట్ అది ఉంటుంది, అదైతే తీసుకొచ్చి బయట వచ్చి పెట్టాలా. ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్కి అండ్ స్విమ్మింగ్ వచ్చంట బాగా, అలాగే వాసంతికి కూడా లైట్గా వచ్చంట. ఇకపోతే శాండ్రాకి రాదు, మహేష్కి రాదు. వీళ్ళేమనుకున్నారు, కలిసి ఆడదామని అనుకున్నారు కదా, బోల్డ్ అనే ట్విస్ట్ ఉంటాయి అని చెప్పి అనింది కదా. ఇంకా వాళ్ళకైతే రాదనమాట. సరే ఇంకా నీళ్ళలో అయితే దిగుతారు. ఇక వాసంతి అయితే అట్లా అంటా ఉండింది. ఇంకా పవన్ కళ్యాణ్ అంతా చిటికలో ఆడేశాడు, మహేష్ కూడా ఆడలేకపోయాడు. ఫస్ట్ వచ్చేసి తర్వాత రౌండ్లో వచ్చేసి వాసంతి కూడా బాగా ఆడింది, ఎవరికంటే సాండ్రా కంటే ఆడింది. కానీ సాండ్రా భలే ఏడ్చేస్తుంది అబ్బా. అసలు సాండ్రాకి కలిసే రాలేదనుకుంటా, అసలు పాపం ఎలిమినేషన్ అని అయిపోతుందేమో అనేసి, ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో అనేసి చాలా ఏడ్చేసింది. కానీ పాపం ఏ మాటకు ఆ మాట. ఈ అమ్మాయి ఆడుతుంటే అక్కడ అంజలి వచ్చేసి కానీ చీర తొందరగాడు బాగాడు అని చెప్తుంది సాండ్రా ఆడుతుంటే. కానీ ఆ మాట ఏది వినిపించుకోలేదు వాళ్ళు. ఆ నీళ్ళలోనే అట్లా స్విమ్మింగ్కి వచ్చిన వాళ్ళకి సూపర్, ప్లస్ ఫిజికల్గా కొంచెం బాడీ కూడా ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్కి కొంచెం బాడీ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ అయితే గెలిచారు. వాళ్ళకి వచ్చేసి ఒక బ్యాడ్జ్ పెట్టారు. మన బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ వచ్చినప్పుడు బ్యాడ్జ్ పెడతారు కదా, అలాంటి బ్యాడ్జ్ అయితే పెట్టారు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ కండ లావుగా ఉందని ఇక్కడ పెట్టారనమాట బ్యాడ్జి. ఇంకా ఆ వీళ్ళైతే గెలిచారు. ఇంకా ఆ గెలిచిన వాళ్ళు ఇంకొకతో ఎవరు ఆడాలా అన్న విషయం వాళ్ళే చెప్పాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఇంకా శ్రీముఖి వెళ్ళిపోయింది. ఒక్క టాస్క్ ఆడిచ్చేసింది, ఓకే బాయ్ అని చెప్పేసి నాకు పని ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మీరు రెండో టాస్క్కి రెడీ అవ్వండి అని చెప్పేసి అయితే తనైతే వెళ్ళిపోయింది అనమాట అక్కడి నుంచి. ఇంకపోతే ఇంకా రెండో టాస్క్ ఏంది అంటే ఒక టవర్ కట్టాల్సిన టాస్క్. ఆ టాస్క్ ఏంది, ఇప్పుడు మనం బిగ్ బాస్లో కూడా చూసాం కదా, ఒక ఇలా సర్కిల్ గీచి దాని టవర్ కట్టాల్సింది. దాంట్లో వచ్చేసి ప్రియాంక ఎవరు జోడీలుగా ఉన్నారో వాళ్ళ ఆపోజిట్లో అయ్యారు ఇప్పుడు. నటరాజు మాస్టరు అండ్ వాళ్ళ వైఫ్, అలాగే శివ అండ్ ప్రియాంక టవర్ కట్టాలా. ఫస్ట్ వచ్చేసి ఈ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ని ఇట్లా ముట్టుకోకుండా కట్టాలి. హరీష్ దానికి సంచాలక్ అనమాట, మనం సంచాలకే చెప్తాం, మనం మానిటర్ అని చెప్పుకొని మానిటర్, దీంట్లో సంచాలక్ కదా మన బిగ్ బాస్లో. దానికి వచ్చేసి మానిటర్ హరీష్ తల్లి బిడ్డ న్యాయం బాగా చెప్తాడు. ఏదైనా సరే ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే చెప్తాడు హరీష్ కూడా వచ్చేసి. ఇప్పుడు ఆ టేబుల్ని ముట్టుకోకుండా టవర్ కట్టాలా. ఇక్కడ శివు పట్టుకుంటాడు అమ్మాయిని, అమ్మాయి టవర్ కట్టడానికి పోవాలి, లేకపోతే ఆ అమ్మాయి పోతే ఈయన కట్టాలన్నమాట. ఫస్ట్ వీళ్ళు కడతారు, ఎవరు శివు వాళ్ళు కడతా ఉంటారు. ఆ స్ట్రాటజీ చూసి మాస్టర్ కడతారనమాట. మాస్టర్ కట్టేసి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ చేశాడు మాస్టరు, ఇట్లా పొడవటిది కట్టేద్దాము అన్న స్ట్రాటజీ చేశాడు. కానీ ఏం మిస్ అయింది, ఆ టేబుల్లో రాలేదు, కొంచెం యువతలకు అయితే వచ్చేసింది. సరే ఇంకా సంచాలకు అదే మానిటర్ చెప్తాడు కదా, ఈ శివు ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు అమ్మ తల్ల. అసలు చెప్పేటప్పుడు ఎస్
నేనే కట్టాం కదా, ఎస్ ఎస్ లేదు ఆ గీతలో లేదు. ఆయన చూస్తాడు కదా, మాస్టర్ ఏం అబద్ధాలు చెప్పడు కదా, ఆయన చూస్తాడు కదా, పోనీ సంచాలకు చూస్తారు కదా, ఈయన ఎందుకు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు. అదే మాస్టర్ కూడా అన్నారు, నటరాజ్ మాస్టర్ కూడా, ఎందుకు ఎగ్జైట్ అయిపోతున్నా, ఆగు వెయిట్ చేయి అని చెప్పేసి అని అన్నారు. ఓకే కూల్ అని చెప్పారు. ప్రియాంక సూపర్ అబ్బా, అసలు సూపర్ మాస్టర్, ఈ టవరు కట్టడం మీ స్ట్రాటజీ మాత్రం సూపర్ అని చెప్పారనింది. అంటే ఆ అమ్మాయికి తెలుసు కదా బిగ్ బాస్లో ఉన్నింది, మేబీ ఇంచుమించు విన్నరో రన్నరో అవార్డ్స్, రన్నర్ రాసుకుందాం, రన్నర్ అవార్డ్స్ ఉంది, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆ శోభా శెట్టి వల్ల, దానివల్ల అవలేకపోయింది. ఎలా స్ట్రాటజీ అయ్యాలో ఏంటో తనకైతే బాగా తెలుసు కదా. అందుకే శుభు అతను చెప్తున్నాడు కదా, హరీష్ చెప్తున్నారు కదా, ఆగు అని చెప్పంటున్నది. ఎంతో ఓవర్ ఎగ్జైట్మెంట్ ఆ శివు. ఇంకా తర్వాత వచ్చేసి గెలిచింది శివు వాళ్ళే అనేసి కన్ఫామ్ చేసేసారు. అంతలోపల ఈ అమ్మాయి ప్రియాంక అంటుంది నటరాజ్ మాస్టర్ తోటి, మీ స్ట్రాటజీ కూడా సూపర్ మాస్టర్, మీరు కూడా బాగా కట్టారు అని చెప్పి అంటుంది. కాకపోతే ఏంటంటే ఆ టేబుల్ పట్టుకోకుండా ఆ కట్టాల్సిన ప్రాసెస్లో నటరాజ్ మాస్టర్ కూడా లేట్ అయింది. అది పట్టుకుంటారు, మళ్ళీ వచ్చేసి హరీష్ వచ్చి వెనక్కి తీసుకొచ్చి పెడతారు, ఎందుకంటే మీరు టచ్ చేస్తున్నారా అన్న ఉద్దేశంతో. కానీ స్ట్రాటజీ బాగుంది. ఫస్ట్ పొడగా టవర్ కట్టి దాని కింద మళ్ళీ ఇంకొక టవర్గా పేర్చుకోబోదాం అనుకున్నాడు. ఈ లోపల వాళ్ళైతే టవర్ కట్టారు, అవి కట్టారు, కాకపోతే ఆ గీతకి లోపల పెట్టారు, బయట పెట్టారనమాట, అక్కడే పోయింది. సో దానివల్ల ఎవరు ప్రియాంక వాళ్ళైతే గెలిచారు. గెలిచిన తర్వాత వచ్చేసి ఇంకా 3వ టాస్క్ వచ్చేసి పెడదామని అన్ని వరుసగా చెప్పుకుంటూ పోతున్నాను, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలనే ఉద్దేశంతో. ఇంకా 3వ టాస్క్ అనమాట. 3వ టాస్క్ ఏంది అంటే ఒక ప్లేట్స్ అనమాట, ప్లేట్స్ ఇట్లా ఫ్లిప్ చేసుకుంటా ఉండే టాస్క్. దానికి వచ్చేసి ఎవరు సంచాలకు నూకరాజు ఆసియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరెవరు ఆడారంటే అంజలి పవన్ ఆడారు. అంజలి పవన్ అండ్ వీళ్ళిద్దరు ఆడారు, బిట్రు అండ్ సంజ వాళ్ళైతే ఆడారు. ఆడిన తర్వాత అది ఫస్ట్ సంజ అమ్మాయి ఉంది కదా, అంజలి ఉండింది కదా, అంజలి ప్లేట్ ఇటు పెట్టుకుంటూ పోవడము, వెనకాల బిట్టు ఉన్నారు కదా, వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావడము, అలా అయితే వాళ్ళిద్దరు ఆడారు. కానీ సంజయ్ దగ్గర ఒక్కొక్క మాట అయితే భలే అనిపించింది అబ్బా నాకు. ఏంటి అంటే ఆడడానికి వచ్చేటప్పుడు ఇదిగో చూడు మనం గెలవాలా అనేటట్టు ఆడాలి, కానీ పక్కన వాళ్ళు లూజ్ అవ్వాలి అనేటట్టు ఆడకూడదు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి చెప్తున్నది. నాకైతే సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా వాసంతి కూడా బాగా ఆడింది కదా, అంటే వరుసగా చెప్పుకుంటూ పోతున్నాను అనమాట. ఇంకా దాంట్లో వచ్చేసి వీళ్ళైతే గెలిచారు. గెలిచినప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక స్టార్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక స్టార్ ఉంటుంది, ఎవరు ఎత్తుక్కొని వస్తారో వాళ్ళకి ఒక బెనిఫిట్ అని చెప్పేసి అంటారు. ఆ స్టార్ వచ్చేసి ఈ అమ్మాయికే దొరుకుతుంది. ఎవరికి ఈ పిల్ల పేరు మర్చిపోయాను నేను, సంజయ్కే దొరుకుతుంది. ఆ సంజయ్ దగ్గర దొరికితే సిద్ధు వచ్చి లాక్కుంటూ ఉంటాడు. ఎందుకు లాక్కున్నావు అని చెప్పేసరికి నువ్వెందుకు అరుస్తున్నావు అంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఎవరికి ఇద్దాం ఈ స్టారు అని చెప్పి, ఒకవేళ ఈయన ఉన్నారు కదా హరీష్ వాళ్ళకి ఇద్దామా అనేసి వాళ్ళ హస్బెండ్ అంటాడు. ఎందుకంటే ఎంతకు అందరూ వచ్చేసి వాళ్ళని కార్నర్ చేస్తున్నారు అనేసరికి సంజయ్ అంటుంది, వాళ్ళని ఎవరు కార్నర్ చేయట్లేదు, ఆయనే పోయి కార్నర్ అవుతున్నాడు అందరికీ అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఇంకా ఆ తర్వాత లేదు మనము సిద్ధు సోనియా వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అంటుంది. ఇంకా సిద్ధు సోనియా వాళ్ళకైతే ఇస్తారు. ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు ఇంకొక పేరుని అయితే ఎంచుకోవాలి. వాళ్ళు ఎవరి పేరుని ఎంచుకున్నారు అంటే కుట్టులు చీనులు ఉన్నారు కదా, వాళ్ళని ఎంచుకున్నారు. బాను జాను అని అయితే ఎంచుకున్నారు. అక్కడితో ఆపేశారు. రేపటి ఎపిసోడ్ నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేశాను, ఏదో చెప్పుకుంటా పోలేదు. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టి వీడియో చూడండి. బాయ్.